హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లకి శుభవార్త. మార్చి 1న చెల్లింపు. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డీఏ పెంపుకు గ్రీన్ సిగ్నల్. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు వేతన సవరణ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో 7వ వేతన సంఘం నుంచి ఒక శుభవార్త వచ్చింది. డీఏ పెంపుకు ఆమోదం లభించడంతో ఉద్యోగులు, పెన్షన్‌లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డీఏ పెంపుతో తమ జీతాలు, పెన్షన్ బెనిఫిట్స్ ఎంత పెరుగుతాయని లెక్కలు వేసుకుంటున్నారు. డీఏ ఎంత పెరిగే అవకాశం ఉంది అన్నట్లయితే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంతోషపెట్టడానికి డీఏను 3% నుంచి 4% మధ్యలో పెంచే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించిన ప్రకటన కోసం పెన్షనర్లు మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హోలీ పండుగ కానుకగా. హోలీ పండుగకు ముందే వేతన సంఘం నుంచి దీనికి సంబంధించిన వార్త రావడంతో ఉద్యోగులు ఖుషీగా ఉన్నారు. పెంచబడిన వేతనాలు మార్చి నెల జీతంతో కలిపి ఉద్యోగులు అందుకోవచ్చనైతే తెలుస్తోంది. మరి ఎవరికి ప్రయోజనం అంటే కేంద్ర ప్రభుత్వ చర్య కారణంగా 48 లక్షల మంది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులతో పాటుగా దాదాపుగా 69 లక్షల మంది పెన్షనర్లకు ఈ ప్రయోజనం కలగనుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పొందుతున్న వేతనంలో దాదాపుగా 53% డీఏనైతే అందుకుంటున్నారు. జనవరి 2025 డీఏ ఎలా లెక్కిస్తారు అంటే జూలై నుంచి డిసెంబర్ వరకు ఉన్న ఏఐసిపిఐ ఇండెక్స్ ఆధారంగా అయితే జనవరి 2025 డీఏ అనేది లెక్కిస్తారు. జూలై, నవంబర్ 2024 మధ్య కాలంలో ఏఐసిపిఐ స్కోర్ 144.5 పాయింట్లకైతే డీఏ స్కోర్ 55.0.5గా ఉండేది. ఇక డీఏ పెంపుదల లెక్కించే విధానం. డీఏ పెంపును లెక్కించేందుకు ఒక నిర్దిష్ట ఫార్ములా ఉపయోగిస్తారు. అది కింది విధంగా అయితే ఉంటుంది. డీఏ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు గత 12 నెలల ఏఐసిపిఐ సగటు బేస్ సంవత్సరం మైనస్ 2016 ఈజ్ ఈక్వల్స్ టు 100 అని చెప్పేసి ఈ విధంగా ఫార్ములా అయితే ఉంటుందండి. సో, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 50% డీఏ పొందుతున్నారు. అంటే డీఏ అనేది జీతం యొక్క ఒక భాగం మాత్రమే కాదు. ఇది పెన్షన్ మరియు ఇతర ప్రయోజనాలకు కూడా వర్తిస్తుంది. డియర్నెస్ రిలీఫ్ అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు మరియు కుటుంబ పెన్షన్ పొందే వారికి అందించే ఒక సహాయం. దీని ద్వారా పెరుగుతున్న ధరల నుంచి కొంత ఉపశమనం పొందవచ్చు. డియర్నెస్ రిలీఫ్‌ని కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి సవరిస్తారు. కేంద్ర ప్రభుత్వం డీఏ పెరుగుదలను ప్రకటనతో ఉద్యోగ మరియు పెన్షనర్లకు ఆర్థికంగా భారీగా ఊరటైతే లభించనుంది. పెరిగిన ధరల నేపథ్యంలో ఈ నిర్ణయం వారికి ఎంతో ఉపయోగకరంగా అయితే ఉండబోతోంది.